ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం ఈ యొక్క లెంట్ డేస్ వచ్చేసరికి సిలువ ధ్యానాలు అని చెప్పి మనం ధ్యానం చేస్తూ ఉంటుంటారు. మరి అనేక మంది ఆత్మలో వర్ధిల్లటానికి ఈ యొక్క 40 డేస్ని చక్కగా దేవుని సందులో గడుపుతుంటుంటారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క సిలువను అసలు ఎవరు పరిచయం చేశారు, సిలువ అనే మాట ఎవరు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఉపయోగించారు అనేటువంటి విషయాలు ఈరోజు మరి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక 4 విషయాలు నేను ఈ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. చాలా శ్రద్ధగా విన్నట్లయితే ఈరోజు అనేక అమూల్యమైన సత్యాలను ఆత్మలో వర్ధిల్లటానికి మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు. హల్లెలూయా. సరే, దేవుని వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథంలో సిలువ అనే మాటని మొట్టమొదట ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మరి సిలువ అనే మాటను మొట్టమొదట ప్రస్తావించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. యేసు ప్రభు వారే సిలువ అనే మాటను మొట్టమొదటగా ప్రస్తావించడం జరిగింది. ప్రాచీన నిబంధనలో అంటే పాత నిబంధనలో సిలువ ఒక నీడలాగా సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనకు ఈ యొక్క సిలువ దైవ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. సిలువ అనే ఈ యొక్క మూడు అక్షరాల మాట ప్రప్రథమంగా ఉచ్చరించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. సిలువను గూర్చి ప్రస్తావిస్తూ అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదివినట్లయితే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట సందర్భంలో సిలువ అనేటువంటి మాటను ఇక్కడ ఉపయోగించడం జరుగుతూ ఉందన్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం సిలువ అనే మాటను మొట్టమొదటగా ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ యొక్క వాక్కుల్లో ఎంతో అర్థం ఉన్నది ప్రియులారా. మరెంతో పరమార్థం కూడా దాగి ఉన్నది. అర్థము పరమార్థము దాగి ఉన్నటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అలనాడు ప్రస్తావించారు. మత్తయి సువార్తను మీరు గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువను గురించిన విషయాన్ని బోధించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయం చూడవచ్చు. 16వ అధ్యాయంలో సిలువను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం రెండవసారి అన్నమాట. ఉరిత్రాడు లాంటి సిలువను మరి ఆ సిలువను గురించి తన ప్రాణాలను తీయబోయేటువంటి ఆ మరణ కొయ్యను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఉచ్చరించడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది కదా. మరి యేసు ప్రభువారే ఈ యొక్క సిలువ అనే మాటను మొట్టమొదటగా మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. రెండోసారి కూడా మత్తయి సువార్తలోనే ఆయన మరి బోధించాడనమాట. 10:38లో 16వ అధ్యాయంలోనైతే ఈ యొక్క సిలువను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం అక్కడ రెండోసారి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క వాహనం నీ ప్రాణం తీస్తుందని ఎవరైనా మనకు చెప్పారనుకోండి, ఈ యొక్క బైక్ ఎక్కువంటే నీ ప్రాణం తీస్తుంది, ఈ యొక్క ప్రయాణం చేసావంటే నీ ప్రాణం పోతుంది, ఈ వాహనం నీ ప్రాణం తీయటానికి సిద్ధంగా ఉన్నదని ఎవరైనా మనకు చెప్తే ఆ వాహనాన్ని మనం విసర్జిస్తాము, ఆ వాహనాన్ని మరలా ఎక్కము, ఆ వాహనం ఎక్కడానికి మనం ఇష్టపడం, దాన్ని బ్యాన్ కూడా చేస్తారు ప్రభుత్వం వారైతే. సిలువ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణాలను బలిగొంటుందని చెప్పి తెలిసి కూడా దానిని మోయటానికి తన గమ్యాన్ని స్థిరపరచుకొనడం గురించి బోధించడం, మరి దానిని మోయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయంగా మనకు కనిపిస్తూ ఉంది కదా. ఈ యొక్క వాహనం ఎక్కితే మీకు చాలా ప్రమాదకరం, ఈ యొక్క వాహనం ఎక్కినట్లయితే మీరు ఖచ్చితంగా చనిపోతారని తెలిసినప్పుడు ఎవరన్నా దాన్ని వెంటనే బ్యాన్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ యొక్క సిలువ చాలా ప్రమాదకరమైంది, ఈ సిలువ ద్వారానే యేసు ప్రభువు యొక్క ప్రాణం పోతుందని తెలిసి కూడా మరి అదే సిలువ గురించి బోధించడం, అదే సిలువ గురించి మాట్లాడటం, అదే సిలువ గురించి ప్రస్తావించడం, అదే సిలువలో ఉన్నటువంటి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ప్రాణాలను బలిగొంటుందని తెలిసినా కూడా దాని గురించి బోధించటం, దానిని మోయటం నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనకు కనిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోయటమే కాకుండా ఆయన మరి ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో అనుయాయులు అంటారన్నమాట. అంటే ఆయనతో ఉన్నవారు సహితం దానిని మోయమని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకొనవలను అని మత్తయి సువార్త 16:24లో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు.
ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణం పోతుంది అది ఎక్కితే అని తెలుసు కూడా దాని గురించి వివరిస్తూ దాని గురించి మాట్లాడుతూ, అలాగే నన్ను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు కూడా ఈ యొక్క వాహనం ఎక్కాలి, వాళ్ళు కూడా ఈ యొక్క సిలువను ఎత్తుకోవాలి, వారు కూడా ఈ యొక్క సిలువను మోయాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవడైనను అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్త్రీలు, పురుషులు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, పిన్నలు, పెద్దలు, నీవు, నేను, ఎవరైనా సరే సిలువను మోయొచ్చు. కాబట్టి ఎవడైనా అన్నాడంటే కేవలం మగవారికి మాత్రమే వర్తిస్తుంది, ఒకరికే వర్తిస్తుంది, ఎవరికో వర్తిస్తుంది అనేటువంటి ఆలోచన కాకుండా స్త్రీలని పురుషులని భేదం లేదు, నల్లవాళ్ళని తెల్లవాళ్ళని భేదం లేదు, పిన్నలు పెద్దలని భేదం లేదు, నీవు నేను అని భేదం లేదు, ఎవరైనా సరే సిలువను మోయవచ్చు. హల్లెలూయా. మరి ఆయన వెంబడించాలంటే సిలువను మోయట తప్పనిసరిగా అది చేయవలసిన పని అనమాట. యేసుప్రభు వారిని ఎవరైతే వెంబడించాలని అనుకున్నారో, యేసుప్రభుని ఎవరైతే వెంబడించాలని అనుకున్నారో వాళ్ళు సిలువను మోయటం అనేటువంటిది చాలా తప్పనిసరి విషయం అనమాట. హల్లెలూయా. తప్పకుండా చేయవలసినటువంటి విషయం అనమాట. సిలువను మోయటం అనేటువంటిది ఖచ్చితంగా చేయవలసినటువంటి విషయం, తప్పనిసరి విషయము. ఈ యొక్క విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇది సిలువను మోయటం అనేటువంటిది తప్పనిసరైన కానీ ఆయన్ని వెంబడించడం సులువు కాదు, అది కొంత కష్టతరమైనటువంటిది కూడా. అంతకు మించి షరతులతో కూడినటువంటి విషయం యేసుప్రభువును వెంబడించడం అంటే. దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయని చెప్పి యేసే స్వయంగా చెప్పాడు. నన్ను వెంబడించడం అంత ఈజీ కాదు, ఎవడైనా సరే యేసుని వెంబడించవచ్చు. వెంబడించాలన్నటువంటి కోరిక కలిగినటువంటి వాడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ మధ్యకు తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. 4 విషయాలని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రియులారా వెంబడించాలంటే 4 నియమాలు లేదా 4 నిబంధనలు పాటించాలి. నెంబర్ 1, తనను తాను ఉపేక్షించుకోవాలి. నెంబర్ 2, తన సిలువను ఎత్తుకోవాలి. నెంబర్ 3, ప్రతిదినం వెంబడించాలి. నెంబర్ 4, యేసును వెంబడించాలి. సో ఆల్మోస్ట్ ఇందులో మీలో చాలామంది ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైతే ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటూ, ఎవరైతే ప్రతిరోజు మరి యొక్క ఉదయకాల ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఇవన్నీ చేస్తున్నట్టు అన్నమాట. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, తనను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినం వెంబడించాలి, యేసును వెంబడించాలి. ఇవి సత్యాలన్నమాట. సరే, ఇందులో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. నెంబర్ 1, తనను తాను ఉపేక్షించుకోవాలి. మత్తయి సువార్త 16:24 ఉన్న మాట యేసుప్రభువారు భూలోక రాజ్యంలో నరుడుగా మనిషిగా భూమి మీద జీవించినప్పుడు పలికిన మాట ఇది. చూద్దాం. ఉపేక్షించుకొనుట, ఉపేక్షించుట, ఆపేక్షించుట అనేటువంటి 2 ఇక్కడ పదాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఉపేక్షించుట, ఆపేక్షించుట. మనకి 2 తెలుగు పదాలు ఉన్నాయన్నమాట. ఈ రెండింటికి వేరు వేరు మరి భిన్నమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఉపేక్షించుట అంటే విసర్జించుట, విడుచుట అంటే విడిచిపెడతామన్నా లేదా అశ్రద్ధ చేయుట, ఆపేక్షించుట అంటే కాంక్షించుట లేదా వాదించుట. ఎవరైనా సరే యేసు వెంట రావాలనుకుంటే తనను తాను పరిచయించుకోవాలి, మరి స్వార్థ త్యాగం చేయాలన్నమాట. స్వార్థ త్యాగం. సో ఈ విషయాలు మీరు గమనించాలి. మరలా మీకు అర్థం కావడానికి మరలా చెప్తాను, గమనించుకోవాలి. ఉపేక్షించుడంటే విసర్జించుట, విడిచిపెట్టుట లేదా అశ్రద్ధ చేయుట. ఆపేక్షించుటంటే కాంక్షించుట లేదా వాదించుట. అర్థమైందా? సరే, ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు వెంట రావాలనుకుంటే తనను తాను పరిత్యజించుకోవాలి, స్వార్థ త్యాగం చేయాలి, మరి తనను తాను హెచ్చించుకోవటం, తనను గురించి తాను గొప్పలు చెప్పుకోవడం మరి మానుకోవాలి. నేను అనేది భ్రష్టమా, పాపభరితమా, మరణానికి పాత్రమా అంటే మన ఆలోచనలు, కోరికలు, చర్యలు అన్నీ
నేను క్రిందకే వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ తన కొరకు జీవించే వ్యక్తి దేవుని కొరకు జీవించలేడు. రాసి పెట్టుకోవాలి ఇది. తన కొరకు జీవించే వ్యక్తి దేవుని కొరకు జీవించలేడు. ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. తన కొరకు జీవించే వ్యక్తి దేవుని కొరకు జీవించలేడు. నేను స్థానంలో యేసు రావాలి. నేను గొప్ప అన్నకడ యేసు గొప్ప అన్నమాట. నేను అనే స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఆంగ్లంలో నేను అనే అక్షరానికి ఐ అని వాడతారు. మరి ఆ ఐ అనే అక్షరాన్ని వంచినట్లయితే ఏమవుతుందంటే సి అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సి అవుతుంది. క్రైస్ట్ అనే ఆంగ్ల పదం సి అనేటువంటి అక్షరంతో ప్రారంభమవుతుంది. వింటున్నారా? క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. క్రీస్తు అనే పదం ఇంగ్లీష్లో సితో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఐని ఎప్పుడైతే ఉంచామో సిలా మారుతుంది కదా. సో ఇక్కడ నేను కాను క్రీస్తు అనే స్థాయికి దేవుని పిల్లలు ఎదగాలి. యేసుని వెంబడించగోరినటువంటి వారు తమను తాము మరి తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. అలా చేసి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి. తగ్గించుకుని ఆగిపోతే సరిపోదు, యేసయ్యని వెంబడించాలి. రెండో విషయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినట్లయితే తన సిలువను ఎత్తుకోవాలి. తన సిలువను ఎత్తుకోవాలి. చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులను గమనించినట్లయితే యేసు సిలువ వేరు, మన సిలువ వేరు. యేసు మోసిన సిలువ సర్వ మానవాళి రక్షణార్థమైన సిలువ. ఆ సిలువను మోయడం నీకు నాకు సాధ్యం కాదు. అది లోక పాపము అన్నమాట. అది కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువారికే సాధ్యం. సిలువ అంటే కేవలం కొయ్య స్తంభం మాత్రమే కాదు, అది సర్వ మానవాళి పాప పరిహారార్థ సిలువ. యేసుక్రీస్తు ప్రభువారు మోసిన సిలువ కొద్ది సమయం కొరకు మరి కురేనీయుడైనటువంటి సీమోను కూడా మోసాడు. అలా స్వల్పకాలం కొరకు నేను కురేనీయుడైనటువంటి సీమోను మనలో ఎవరైనా సరే మోయవచ్చు. కానీ ఆయన మోసిన సిలువ భారభరితమైనటువంటిది, మానవుల రక్షణార్థమైనటువంటిది. ఆయన సిలువను నేను మోయలేను, కానీ నా సిలువ ఆయన మోపాడు. హల్లెలూయా. నేను ఆయన సిలువను, ఆ సిలువను నేను మోయలేను ఖచ్చితంగా, కానీ నా సిలువ ఆయన మోసాడు. నీ సిలువ ఆయన మోసాడు. ఆయన సిలువను మనం మోయలేం, మన సిలువను ఆయన మోయగలుగుతాడు. అందుకనే దేవుడు తన సిలువ అని యేసు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎవరి సిలువ వారికి ఉంది. నా సిలువ నాది, నీ సిలువ నీది. ధనవంతుని సిలువ వేరు, ధనహీనుని సిలువ వేరు. ఎవరి సిలువలు వారికి ప్రత్యేకించబడ్డాయి. చార్లెస్ ఇకెమెస్ అనేటువంటి సోదరి ఈ యొక్క సందర్భాన్ని చాలా చక్కగా అభివర్ణించింది. మారిన సిలువ అనే పద్యం నుండి ఆమె దీనిని స్వీకరించిందనమాట. ఒక స్త్రీ తన సిలువను మోయలేక అలసిపోయి మరి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మోసే సిలువలను చూసి నా సిలువ వాళ్ళందరి సిలువ కంటే చాలా బరువైంది అనుకున్నదంట. ఇది మనకి సండే స్కూల్ నుంచి వస్తున్నటువంటి విషయం. కానీ ఇది ఆవిడ ఎక్కడి నుంచి ఎలా తీసుకుందో కూడా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే అందరి సిలువలు చాలా చిన్నగా సన్నగా కనిపిస్తున్నాయి, ఈవిడ సిలువ చాలా పెద్దగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి చూసినటువంటి ఆమె ఏమనుకుందంటే నా సిలువకు బదులుగా వేరొకరి సిలువ నాకు వస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నదంట. అలా అనుకుంటూ మరి ఆమె నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రలో ఇదంతా చూస్తూ ఉన్నదనమాట. ఆ నిద్రలో కల వచ్చింది ఆవిడికి. చాలా రకాలైన సిలువలు ఒక చోట ఉన్నాయి. మరి ఆమె ఏం చేసిందంటే అక్కడికి చేరుకున్నది. అక్కడ ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదుగుబడినటువంటి చూడముచ్చటగా ఉన్నటువంటి ఒక సిలువ కనిపించింది. దాన్ని అయితే ఇష్టంగా ధరించుకొని తిరగగలుగుతాను. చాలా చిన్నగా ఉంది, చాలా ఇష్టపడి నేను దాన్ని ఈజీగా ధరించుకొని తిరగొచ్చు, నా ప్రయాణం సులువవుతుందని అనుకున్నటువంటిది ఆమె దాన్ని తీసుకోవడానికి వంగిందనమాట. ఆ బంగారం వజ్రాలు అందంగానే ఉన్నాయి, కానీ ఆ సిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది. చిన్నదే, దాంట్లో వజ్రాలు బంగారం అన్నీ అందంగా ఆకర్షణీయంగా చిన్నగా ఉన్నా కానీ ఈమె సాయశక్తుల ప్రయత్నించినా కూడా ఆ సిలువను కనీసం కదిలించలేనంత బరువుగా అనిపించింది ఆవిడికి. ఆ ప్రక్కనే అందంగా చెక్కినటువంటి ఒక సిలువ కనిపించింది. దాని చుట్టూ పూల తీగలు అల్లుకొని ఉన్నాయి.
అది బాగుంటుంది అనుకుందామే. అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి, అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి. కాబట్టి ఇంకా ముందుకెళ్ళేసరికి వజ్రాలు, పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న సిలువ ఒకటి కనిపించింది. దాని మీద కొన్ని ప్రేమ వాక్యాలు రాసున్నాయి. దాన్ని ఎత్తుకుంది ఆమె. అది అన్నిటికంటే తేలిగ్గా మోయటానికి సౌకర్యంగా ఉంది. పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలన చేస్తే అది తన పాత సిలువేనని చెప్పి ఆమెకు అర్థమైంది. తిరిగి ఆ సిలువ ఆమెకు దొరికింది. ఆమెకు అదే అన్నిటికంటే తేలికైన సరైనటువంటి సిలువగా మనం సండే స్కూల్ నుంచి వింటున్నటువంటి ఈ యొక్క స్టోరీని మనం చూస్తూ ఉన్నాం. కాడికి ఎన్ని సిలువలు మోయాలని అనుకున్నా, ఏ సిలువలు ట్రై చేసినా చాలా బరువు అనిపించి అమ్మో అని చెప్పి బాధపడ్డది. కానీ ముందు చూసి అవి చిన్నవి చాలా బాగున్నాయి, వాళ్ళకి తెల తేలికొని అనుకున్నటువంటి ఆమె యొక్క ఆలోచన విధానం మార్చి పడిపోయిందనమాట. వింటున్నారా? ఎప్పుడైతే తన సిలువ తను మోయగలుగుతుంది, అది అర్థం చేసుకుంది. అమ్మో ఎవరి భారాలు వాళ్ళకున్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి, నాదే మంచిది, చాలా ఈజీ అని చెప్పి రియలైజ్ అయ్యటం జరిగిందనమాట. మనం ఏ సిలువను మోయగలమో దేవునికి తెలుసు. ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనా సరే మనకు తెలియదు. అవి ఎంత బరువు ఉన్నాయో కూడా మనకు తెలియదు. పైకి ఈజీగా కనిపించవచ్చు. ధనవంతులైనటువంటి వాళ్ళని చూసి మనం అసూయ పడతా ఉంటుంటాం. వాళ్ళు మోసేది వజ్రాల పొదిగిన బంగారు సిలువ, అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్లు కనిపిస్తాయి. పూలతో మరి అలంకృతమైనటువంటి ఆ సిలువను మోస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. మన సిలువ కంటే తేలికగా అనుకున్నటువంటి మరి సిలువలన్నిటిని కూడా ఒకసారి మనం మోసి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. మనకు సరిగ్గా సరిపోయింది మన సిలువేనని చెప్పి. నీవు ఆల్రెడీ మోస్తున్నటువంటి సిలువే నీకు సరైనటువంటిది. అలాగే మూడవదిగా దేవుడు ఇంకో మాట చెప్పినటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే, ప్రతి దినము సిలువనెత్తుకోవాలి. లూకాసు వార్త 9:23లో ప్రతి దినము సిలువనెత్తుకోవటం ఏంటి? ఇది 40 రోజులైతే సిలువ గురించి మాట్లాడతాం, కానీ మనం ప్రతి దినము సిలువనెత్తుకోవటం అనేటువంటిది ఏంటి అని యేసుప్రభువారి ఈ యొక్క మాటల్లో అర్థం ఏంటని చూసినట్టయితే, ఈ యొక్క మాటలు అందరితో యేసుప్రభువారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎవడైనా నన్ను వెంబడించగోని యెడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. 40 డేస్ కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, గుడ్ ఫ్రైడే కాదు, ఇలాగేదో ప్రత్యేకమైన రోజుల్లోనే సిలువ గురించి ధ్యానించడం, సిలువ గురించి మాట్లాడటం అని కాదు. ఇక్కడ దేవుడు చెప్తుండే ప్రతిరోజు కూడా సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకుని రోజు వెంబడించాలి. ప్రతి దినము చేయవలసిన కొన్ని పనులు మరి మనం బైబిల్ గ్రంథంలో బోధిస్తూ ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ప్రతిరోజు చేయవలసిన పనులు ఒక 6 పనులు మనం చూసినట్లయితే, ప్రతిదినము మన్నాను భుజించాలి. నిర్గమకాండం 16:4. ప్రతిదినము మొర్రపెట్టాలి దేవునికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 88:9 మనం చూస్తున్నాం. ప్రతిదినం మనంతా కూడుకోవాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే అపోస్తలుల కార్యములు 17:11లో చూసినట్లయితే ప్రతి దినము లేఖనాలను పరిశోధించాలి. ఆమేన్. హెబ్రీ 3:5లో మనం చూసినట్లయితే 3:15లో ప్రతి దినము బుద్ధి చెప్పుకోవాలి. లూకా 9:23లో చూసినట్లయితే ప్రతి దినము సిలువను మోయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవి ఖచ్చితంగా ప్రతి దినము చేయవలసినటువంటి పక్కా చేయవలసిన పనులు అన్నమాట. సరే, ఈ రోజున ఈ యొక్క 6 విషయాల్లో కష్టతరమైనటువంటిది ఏంటంటే సిలువను మోయటం అనమాట. యేసుని వెంబడించే వారికి ఇది అనివార్యం. మనుషులు వ్యాయామం చేసినట్లు ప్రతి దినము క్రమశిక్షణతో ఆయన వెంబడించాలి. ఒక్క దినానికో 2 దినాలకో కాదు, దినము అనుదినము ప్రతి దినము రోజు కూడా రాజైన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి మనం. కొందరు కేవలం ఆదివారం మాత్రమే వెంబడిస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటుంటారు. కొంతమంది అయితే ఆదివారం కూడా మరి అసలు సమయం ఉండదన్నమాట. చూడండి, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేసరికి చాలామంది మిగతా రోజులంతా పాలు పంచుకుంటారు. ఆదివారం వందలకి ఎలాగ చర్చికి వెళ్తాంలే, ఈరోజు కూడా లేవాలా, ఆదివారం అయినా రెస్ట్ తీసుకోవాలి, ఆదివారం అయినా పడుకోవాలి, ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ మనకి ప్రతి దినము సిలువను మోయాలి. ప్రతి దినము దేవునితో సహవాసాన్ని మనం పెంచుకోవాలి ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది వారంలో 2 రోజులు లేదా 3 రోజులు చాలని చెప్పి అనుకుంటారు. అలా కాకుండా సిలువను మోయటానికి అంగీకరించిన నాటి నుంచి మనం జీవితాంతం ఆ పని చేయాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అభిష్టం.
రోజు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతివాడు కూడా తన గురించి, యేసుక్రీస్తుని గురించి, తనకు ఉన్న అభిప్రాయాన్ని గురించి ప్రతి ఉదయం మననం చేసుకొని ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఒక్కసారి చేసి ఊరుకుని తర్వాత మర్చిపోతే మనం దాని యొక్క మరి ఆ విషయంలో దారి తొలగిపోతాం. ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి వాక్కులను బట్టి చూస్తే సిలువ అనగా మరణం అని చెప్పి ఆయన బోధించాడు. సిలువ అంటే కేవలం ఒక నిలువ కొయ్య, అడ్డ కొయ్య మాత్రమే కాదని దీని ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చివరగా లూకా సువార్త 9:23 ప్రకారం యేసును వెంబడించాలి. యేసును వెంబడించాలి. ఇక్కడ 2 విషయాలు మనం గమనించినట్లయితే, నెంబర్ 1, నన్ను వెంబడించవలను, నా వెంబడి రండి అని మత్తయి సువార్త 4:19 యేసు ప్రభువారు చెప్పారు. నన్ను వెంబడించుము మత్తయి సువార్త 8:22లో వింటున్నారా? నన్ను వెంబడించవలను, నా వెంబడి రండి అని మత్తయి సువార్త 4:19లో చెప్పారు. నన్ను వెంబడించమని చెప్పి మత్తయి సువార్త 8:22లో చెప్పారు. నన్ను వెంబడించుము అని చెప్పి యోహాను సువార్త 21:19లో చెప్పారు. నీవు నన్ను వెంబడించుము, ఇలా ఎన్నో మార్లు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పడం జరిగింది. అలా చెప్పడం ఆయనకే సాధ్యమైంది. మరెవ్వరు కూడా ఇలా చెప్పలేదు. ఆయనకే సాధ్యమైనటువంటిది. ఆయన మాటలు చెప్పడానికి యోగ్యుడని చెప్పి ఎందుకు మనం చెప్పగలుగుతున్నామంటే, మాటల్లో క్రియల దోషం లేనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో పాపం మచ్చుగైనా సరే మనకు కనిపించదు. దోషం లేని దైవ మానవుడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు గనుక నన్ను వెంబడించమని చెప్పి ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు. ఆమెన్, హల్లెలూయా. లోక సంబంధులైనటువంటి మనుషుల గుంపులను మనం వెంబడిస్తాం, కానీ ఆయనను మనం వెంబడించడంలో ఆనందం, ఆశీర్వాదం మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఆమెన్. రెండవదిగా, నన్ను చూచి నేను చేయనట్లుగా చేయుడి అని గిద్యోని చెప్పాడు. నేను చేయనట్లుగా చేయడు అన్నాడే కానీ నన్ను వెంబడించండి అని చెప్పి గిద్యోని చెప్పలేదు. యేసు మాత్రమే అలా చెప్పగలిగాడు. కాబట్టి ఈ యొక్క 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరంతా కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నెంబర్ 1, తనను తాను ఉపేక్షించుకోవాలి. నెంబర్ 2, తన సిలువనెత్తుకోవాలి. నెంబర్ 3, ప్రతిదినం వెంబడించాలి. నెంబర్ 4, యేసును వెంబడించాలి. ఈ యొక్క విషయాల ద్వారా ప్రతి వారు ఆత్మలో వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.